రిపేర్ పేర్లతో రోడ్లు ఆక్రమిస్తున్నటువంటి బైక్ మెకానిక్లు, ఇక చోద్యం చూస్తున్నటువంటి ట్రాఫిక్ పోలీసులు, మణికొండలో కనిపించని ట్రాఫిక్ పోలీసులు ఏడ కూడా కనిపిస్తలేరు. సో వీళ్ళు ఏదో రిపేర్ చేస్తున్నామని చెప్పి, లేకపోతే ఇంకేదో చేస్తున్నామని చెప్పి ఈ షాపుల ముందు మొత్తం ఏదైతే ఫుట్పాత్లు కానీ రోడ్లు కానీ ఏది ఉంటే అది మొత్తం వీళ్ళు ఆక్రమించి కూర్చుంటారు. సో ఇట్లా ఒకటని కాదు, చాలా ప్లేసెస్లో అంటే ఈ మహానగరంలో చాలా ఏరియాలలో చాలా ఫుట్పాత్లు కానివ్వండి, చాలా రోడ్లు కానివ్వండి అక్రమంగా వీళ్ళు ఆక్రమించి దాన్ని ఒక పార్కింగ్ ప్లేస్ లాగా, ఒక సొంత స్థలం లాగా, ఒక ప్రైవేట్ ప్లేస్ లాగా దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. అంటే ఎంతసేపు ఈ ట్రాఫిక్ పోలీసులు మరి ఈ ఒక బైక్ పైన హెల్మెట్ లేకపోతేనో, లేకుంటే ఫోన్ వాడుతుంటేనో, ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటేనో ఎట్లా అయితే మీరు చెలాన్లు కొడుతూ ఉన్నారో, ఫుట్పాత్లు ఆక్రమించిన వాళ్ళ దగ్గర ఆ షాప్ యజమానికి అట్లా చెలాన్ ఒకటి ఎందుకు తీసుకొస్తలేరు? మీరు అట్లాంటి ఆలోచన ఎందుకు చేస్తలేరు? అంటే ఒక చిన్న షటర్, మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఒక చిన్న షటర్ ఉంటుంది వాళ్ళది. సో ఒక 6x6 కానీ, ఒక 8x8 కానీ ఒక షటర్ ఉంటుంది. దాంట్లో ఏమీ ఉండదు, దాంట్లో వీళ్ళ పార్కింగ్ ప్లేస్ ఉండదు, ఏముండదు. అది మెకానిక్ షాప్ పేరుకి. పనంతా చేసేది ఎక్కడ అంటే రోడ్డు మీద, రోడ్డును వీళ్ళు ఫుట్పాత్ను రోడ్డును ఆక్రమించి రోడ్డు మీద చేస్తారు. కొంతమందికి నేను చెప్పే మాటలు కానీ, నేను చెప్పేటువంటి అంశం వింటుంటే కోపం రావచ్చు. అంటే ఎందుకు చిరు వ్యాపారులపైన పడుతున్నారు, వాళ్ళు జీవనాధారం కోసం ఏదో షాప్ రెంట్కి తీసుకొని ఫుట్పాత్ పైననో ఏడనో కొంత బతుకుతూ ఉన్నారు కదా అని చెప్పి. సో మీ వల్ల ఎంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఎంతమంది ఇబ్బందులకు గురవుతారు అనేది అక్కడ డైలీ ట్రావెల్ చేసేటువంటి వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది. మీరు రోడ్డు ఆక్రమించడం వల్ల ఎంత దూరం నుంచి వెళ్ళి ట్రాఫిక్ జామ్ అవుతున్నా అనేది ఆ ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. సో అట్లా మీరు ఇప్పుడు ఫుట్పాత్ పైన చాలా షాప్స్ ఉంటాయి, టీ షాప్స్ అని చెప్పి, జ్యూస్ పాయింట్స్ అని చెప్పి, చెప్పుల షాపులు అని చెప్పి చాలా ఉంటాయి ఇట్లా. సో ప్రతి ఒక్క దగ్గరికి ట్రాఫిక్ వాళ్ళు వెళ్తారు, ఏదో నామకే వాసు వాళ్ళని బెదిరించడం కానీ ఇట్లాంటివి చేస్తారు. సో వాళ్ళకి అదే జీవనాధారం కాబట్టి వాళ్ళు అయ్యా అని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు. కానీ ఫుట్పాత్ని మొత్తాన్ని ఆక్రమించుకోరు వాళ్ళు. ఏదో కొద్ది స్థలం వాళ్ళు వెనక్కి కూర్చొని పాదచారులకు ఏమి మాత్రం ఇబ్బంది కలగకుండా వాళ్ళు అక్కడ బిజినెస్ కానీ, లేకుంటే ఏదో వాళ్ళకు తోచింది వాళ్ళు అక్కడ పని చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ బైక్ మెకానికల్ అని చెప్పి, లేకపోతే ఇంకా చిన్న చిన్న షాప్స్ అని చెప్పి, టీవీ రిపేర్ షాప్స్ చాలా వరకు చూడండి మహానగరంలో, హైదరాబాద్ మహానగరంలో ఏడ చూసినా కూడా ఫుట్పాత్ల పైన, ఫుట్పాత్లకు ఆనుకున్నటువంటి షటర్స్ పైన మొత్తం ఈ అక్రమ కార్యకలాపాలు జరుగుతాయి. అయితే అక్రమంగా అక్కడ పార్కింగ్ చేయవచ్చు, ఫుట్పాత్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి సామాన్లు, పనిముట్లు ఏవైతే ఉంటాయో అవి పెట్టుకోవచ్చు. ఇవన్నీ లేకపోతే ఏదో షాప్లోకి వెళ్ళి 2 టేబుల్ తీసుకొచ్చి ఆడేస్తారు, ఫుట్పాత్ పైన వేస్తారు డైరెక్ట్. ఇక ఫుట్పాత్ వాళ్ళదే, వాళ్ళు కూడా ఫుట్పాత్ని కూడా రెంట్ తీసుకున్నట్టు చాలా దర్జాగా యథేచ్ఛగా వాళ్ళు అక్కడ వేసుకుంటారు. సో ఇట్లా 1-2 కాదు, చెప్పుకుంటూ పోతే వందల వేల సంఖ్యలో షటర్లు ఉన్నాయి. సో మరి ఈ ట్రాఫిక్ వాళ్ళు ఎందుకు వాటిపైన శ్రద్ధ చూపట్లేదు అనేది కూడా అర్థం కాకుండా పోయింది. ఇప్పుడు మీరు ట్రాఫిక్ వాళ్ళు చాలామంది ట్రాఫిక్ పోలీసులు అంటే నిజంగా వాళ్ళు కూడా చాలా పని చేస్తారు. బట్ వాళ్ళు ఎంతసేపు ఒక సిగ్నల్ దగ్గర ఉంటారు. మరి వెనకాల అసలు ట్రాఫిక్ ఎందుకు జామ్ అవుతుంది, వెనకాల అసలు ట్రాఫిక్ ఎందుకు జామ్ అవుతుంది అనేది ఒకసారి మీరు ఆలోచిస్తే, ఇట్లా ఏమైనా ఈ రోడ్ల పైన కానివ్వండి, ఇప్పుడు చూడండి ఇక్కడ షాప్స్ ఇక్కడ ఉన్నాయి, వెనకాల ఉంది ఇక్కడ ఈ టీ షాపో సంథింగ్ ఏదో ఒక షాప్ ఉంది. సో బైక్స్ అన్నీ రోడ్డు పైన ఆగిపోయినాయి. ఇప్పుడు అక్కడ అంటే అటు సైడ్ నుంచి వెళ్ళి వచ్చేటువంటి వాహనాల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి ట్రాఫిక్ జామ్ అనేది లేదు, అక్కడ ఇబ్బంది లేదు. సో అదే ఒక రాత్రి సమయంలో కూడా సేమ్ ఇట్లనే కంటిన్యూ అయింది అనుకోండి, వెనకాల వచ్చేటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ షాప్స్ ఇక్కడ ఉన్నాయి, మీరు ఒకసారి క్లియర్గా గమనిస్తే ఇక్కడ షాప్స్ చాలా లోపలికి ఉన్నాయి షటర్లు. బట్ వెహికల్స్ ఎంత దూరం ఉన్నాయి చూడండి, రోడ్డు ఎంతవరకు ఆక్రమించో చూడండి. దాదాపు సగం రోడ్డు వీళ్ళు ఈ పార్కింగ్ కోసం వాడుతున్నారు. సగం రోడ్డు పార్కింగ్ కోసం వాడుతుంటే ఇక మిగతా సగం రోడ్లనే వెహికల్స్ వెళ్తున్నాయి. సో ఇట్లా తయారైపోయారు అందరూ. మరి అంటే ఇప్పుడు ఇదే షాపు ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా మీరు కూడా సేమ్ ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ వీళ్ళు అక్కడ పోయి వాళ్ళని తిడుతూ ఉంటారు, అరే రోడ్డు మీద పార్క్ చేసి లేదని చెప్పి. మరి మీ షాప్ ముంగట అది కూడా అదే జరుగుతుంది, మీ షాప్ ముంగట కూడా. సో ఖచ్చితంగా కూడా ట్రాఫిక్ వాళ్ళు వీళ్ళపైన కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళు వీటి ఖచ్చితంగా తొలగించినటువంటి ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా ఇది ఇక్కడ అంటే అల్కాపురి టౌన్షిప్ రోడ్ నెంబర్ 1 పైన ఉన్నటువంటి ఈ ఫొటోస్ ఇవన్నీ కూడా. సో ఇట్లా చాలా ప్లేసెస్లో ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఆఫీస్కి వెళ్ళేటువంటి టైమ్స్లో అవ్వచ్చు, ఆఫీస్ నుండి రిటర్న్ వస్తున్నటువంటి టైంలో అవ్వచ్చు, చాలా ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఈ అన్ఆథరైజ్డ్ పార్కింగ్ వల్ల ప్రజలు ఎదుర్కొంటారు.